ఎవరు లెఫ్ట్కి అవుతుండే నాన్న, లెఫ్ట్కి అవుతుంది, క్లాస్ స్టార్ట్ చేస్తాం. సరే. వెరీ గుడ్ మార్నింగ్ మల్లికార్జున, దిలీప్, వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. మనము ఇంతవరకు ఓకే ఓకే క్లాస్ స్టార్ట్ చేస్తాము. ఉండండి నాన్న, లెఫ్ట్గా అవుతండి, ఎవరు లెఫ్ట్గా అవుతండి. ఓకే సార్. స్టార్ట్ చేస్తాం. నవీన్ వస్తాను, నవీన్ ఒకసారి ఫోన్ చేస్తాను నవీన్కి. లైన్లో ఉండండి. నవీన్ వస్తున్నాడు, నవీన్ ఉండండి, లైన్లో ఉండండి, నవీన్ ఫోన్ చేస్తా. నవీన్ నవీన్ దిలీప్, దిలీప్ వినిపిస్తుందా? వినిపిస్తాను సార్. కూర్చో, కూర్చో తలకాయ. క్లాస్ స్టార్ట్ చేస్తున్నానా? ఓకే. గుడ్ మార్నింగ్ మల్లికార్జున, దిలీప్. నిన్నటి మనం క్లాస్లో ఈ యొక్క ప్రభుత్వ పాలనా సూత్రాల్లో భాగంగా మనము ఈ యొక్క ఎల్టెన్ మేయో మానవ సంబంధాల గురించి, ఆ తర్వాత మనము ఈ యొక్క ఏఎల్ 14 సూత్రాల గురించి, ఆ తర్వాత నిర్ణయీకరణ ఈ యొక్క సిద్ధాంతం గురించి గత యూనిట్ 2లో క్లాసులో ఈ విధంగా కమ్యూనికేషన్ గురించి కూడా మనం క్లాస్ చెప్పాము, ప్రసారాల గురించి. నాయకత్వ సిద్ధాంతం గురించి మన నాయకత్వము యొక్క రూపాలు, తర్వాత నాయకత్వం యొక్క సిద్ధాంతం గురించి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. చెప్పాము, రెగ్యులర్ అంటే మీరు రావడం లేదు, చాలా మంది మిస్ అయిపోతున్నారు, మేము ఇష్టము. మనము నాయకత్వం యొక్క రూపాలు, నాయకత్వం యొక్క సిద్ధాంతం గురించి మనం చెప్పుకుంటున్నాము. అంటే ఈ యొక్క పాలన యొక్క వ్యవస్థలో మామూలుగా ఈ యొక్క నాయకుడు ఏ విధంగా ఉండాలి, నాయకుడు ఎట్లా ఉండాలి, ఏ విధంగా పనిచేయాలి, తర్వాత నాయకత్వం యొక్క రూపాలు, తర్వాత నాయకత్వం యొక్క సిద్ధాంతాలు ఏమున్నాయి అనేది మనము తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒక వ్యవస్థలో పనిచేసే తీరుతెన్నులు ఆ వ్యవస్థ నడిపే నాయకుని సామర్థ్యం మీద ఆధారపడతాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే వ్యవస్థ అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, నాయకత్వము అన్ని వ్యవస్థలు అవసరమే. కాబట్టి నాయకుడైన వాడు చాలా ముఖ్యంగా మనకు ఆ యొక్క వ్యవస్థలో పనిచేసే వ్యక్తి సామర్థ్యంతో కలిగి ఉండాలి. కాబట్టి ఈ యొక్క నాయకత్వం అనేది చాలా ముఖ్య, వ్యవస్థలో చాలా ముఖ్యమని చెప్పవచ్చు. ఈ యొక్క ప్రజాస్వామ్య రాజ్యాలలో మనకు ఈ యొక్క అన్ని రాజ్యాలలో సమర్థవంతమైన నాయకత్వం అనేది అవసరం. అదేవిధంగా ఒక వ్యవస్థలో ఒక నాయకుడు నాయకత్వం మీద అతని యొక్క సిబ్బంది యొక్క సామర్థ్యం ఉంటుంది అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి నేడు ముఖ్యంగా ఆధునిక రాజ్యాలని సంక్షేమ రాజ్యాలు, శ్రేయ రాజ్యాలని మనము తెలుసుకుంటున్నాము. కాబట్టి ఆ యొక్క దేశాలు ప్రజలు ప్రభుత్వం నుంచి ఎక్కువగా ఆశిస్తారు. అవి ఏ ప్రభుత్వమైనా కావచ్చు, అధ్యక్ష ప్రభుత్వమైనా కావచ్చు, పార్లమెంట్ ఏ కేంద్ర ప్రభుత్వమైనా కావచ్చు. అంటే ప్రభుత్వం యొక్క నడిపేవాడు సమర్థవంతంగా నడిపే నాయకత్వం అవసరం. అతనికి మంచి ఒక అనుచరగణం ఉండాలి, అతని మంచి పలుకుబడి ఉండాలి, అతడు ఒక విద్యావంతుడై ఉండాలి, తర్వాత ఒక సమర్థవంతుడైన నాయకుడు ఉండాలి, తర్వాత
అతని యొక్క మేధాశక్తి కూడా నాయకత్వం మీద ఆధారపడి ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రజల అవసరాలను ముఖ్యంగా తీర్చవలసిన ప్రభుత్వాలు ఈరోజు అవసరం అని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు ఆధునిక రాజ్యాలన్నీ ఈ యొక్క ప్రజల అవసరాలు ఎక్కువగా తీర్చవలసిన అవసరం ఏర్పడింది. ఉదాహరణకు ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి, తర్వాత మనకు హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ సంస్థలు అన్నీ కూడా రకరకాలుగా ప్రజలకు సామాజిక అవసరాలు కల్పించిన బాధ్యత ఈరోజు ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీద ఉంది. అందుకే ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ శ్రేయ రాజ్యాలని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఏ వ్యవస్థలైనా ఆ పనిచేసే తీరు అనేది ఈ యొక్క వ్యవస్థ యొక్క నడిపే నాయకుడిపై ఆధారపడి ఉందని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ వ్యవస్థలో నాయకత్వంలో పని విభజన, ప్రత్యేకీకరణ అనేది మనకు ప్రభుత్వ పాలనలో ఉందని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు పని విభజన, ప్రత్యేకీకరణ అనేది ఏ సంస్థలో అయినా ప్రభుత్వ పాలనా సంస్థల్లో అన్ని సంస్థల్లో ఖచ్చితంగా ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు నాయకత్వం గురించి మనం తెలిసినప్పుడు ఒక పీడిఎఫ్ షేర్ చేస్తాం, ఒకసారి చూడండి. లీడర్షిప్ థియరీస్. ఇక్కడ మనకు పాలనా నాయకత్వము అని అన్నాడు, ప్రాముఖ్యత ఇచ్చాడు. తర్వాత పాలనా నాయకత్వము గురించి బ్రీఫ్గా పరిచయం చెప్పాడు. తర్వాత పాలనా నాయకత్వంలోని రూపాల గురించి చెప్పాడు. అధికారిక నాయకత్వము, ప్రజాస్వామ్య నాయకత్వము, జోక్యరహిత నాయకత్వం గురించి రూపాలు చెప్పడం జరిగింది. నాయకత్వం సంబంధించిన వివిధ సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. అవి ముఖ్యంగా మనకు ఈ యొక్క సిద్ధాంతాల్లో మొట్టమొదటిది మనకు ఈ యొక్క గుణాల సిద్ధాంతము అనేది మొట్టమొదటి చెప్పడం జరిగింది. తర్వాత మనకు సన్నివేశ సిద్ధాంతము, తర్వాత మూడవది అనుచరుల సిద్ధాంతము. ఈ నాయకత్వం యొక్క సిద్ధాంతాల గురించి, రూపాల గురించి మనం ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకుంటున్నాము. అదేవిధంగా చివరిలో నాయకత్వం యొక్క లక్షణాల గురించి కూడా మనము తెలుసుకుంటాము. ఇక్కడ మనము ఈ యొక్క నాయకత్వము అనగా మొట్టమొదట మనం తెలుసుకోవాలి. ఒక వ్యవస్థలోని అంటే పాలన యొక్క వ్యవస్థలోని వివిధ భాగాల మధ్య సంబంధాలు ఏర్పరచాలి. ఒక ప్రధాన కార్యనిర్వాహకుడు అతని యొక్క నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన నాయకుడు వ్యవస్థలోని వివిధ సంబంధాలు ఏర్పరచడమే ముఖ్యమైన విషయం చెప్పవచ్చు. అదేవిధంగా వ్యవస్థలో సిబ్బందిని అతడు చైతన్యపరచాలి. ఆ చైతన్యము ఎప్పుడైతే పెంపొందిస్తాడో అప్పుడు వ్యవస్థ యొక్క లక్ష్య సాధన వైపు నాయకుడు వ్యక్తిగత సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి మనం గమనించాల్సిందంటే ఒక వ్యవస్థలో వివిధ భాగాల మధ్య సంబంధాలు ఏర్పరిచి వారిలో చైతన్యాన్ని ఏర్పరిచి తర్వాత లక్ష్య సాధన వైపు ఉన్నప్పుడే ఆ యొక్క నాయకుల్లో వ్యక్తిగత సామర్థ్యం అనేది ఉంటుంది, వాటి మీద ఆధారపడి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అధికారం అనేది పాలనా నాయకత్వంలో అధికారం ఉండాలన్నా లేక ఈ యొక్క వ్యక్తి యొక్క సామర్థ్యం ఉండాలన్నా నాయకుడు యొక్క సిద్ధాంతం ఉండాలన్నా అనే ఆలోచనలు చాలా వరకు చెప్పడం జరిగింది. కాబట్టి పాలనా నాయకత్వంలో అధికారం ముఖ్యమా, వ్యక్తిగత సామర్థ్యం ముఖ్యమా అనే సమస్య వచ్చింది. కాబట్టి కొంతమంది అధికారం ముఖ్యమని పేర్కొన్నారు, మరికొంతమంది పాలనా యొక్క వ్యక్తిగత సామర్థ్యం ముఖ్యమని చెప్పడం జరిగింది. అయితే మనకు ఈ రెండు కూడా అవసరమే. అధికారం అనేది నాయకునికి బాధ్యతలు కల్పిస్తుంది, అతని యొక్క అత్యున్నతమైన పదవిని కల్పిస్తుంది. వ్యక్తిగత సామర్థ్యం అనేది ప్రభుత్వాధినేత పరిపాలన ఏ విధంగా చేస్తున్నాడు, అతడు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అతని యొక్క పదవి కాలం పూర్తిగా చేస్తాడా, మధ్యలో అతను ఈ యొక్క పరిపాలనలో ప్రభుత్వం పడిపోతుందా అనే విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ రెండు అవసరం, అధికారం అవసరమే, తర్వాత ఈ యొక్క వ్యక్తిగత సామర్థ్యం కూడా రెండు అవసరమని ఈ యొక్క ప్రభుత్వ పాలనలో స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఉన్నారు, అతనికి మంచి పేరు వస్తుంది, 5 సంవత్సరాలు పూర్తి పనిచేసినాడు, మరలా అతన్ని ఎన్నుకున్నారు. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ నాయకుడిని దాదాపు 15 సంవత్సరాలు ఒకే ఏకదాటిగా పరిపాలన జరిగింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రులందరూ మామూలుగా స్థిరంగా ఒక నాయకత్వం మీద ఆధారపడి ప్రజల యొక్క మనసులను దోచుకున్నారు. కాబట్టి ప్రజలు ఈ యొక్క నాయకుని విశ్వాసాలపై, నాయకత్వంపై వాళ్ళు నమ్మకం ఉంటుంది.
సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడా లేదని ఈ యొక్క ప్రజల్లో ఈ యొక్క మామూలు విశ్వాసం కలిగి ఉంటున్నారు. కాబట్టి ప్రభుత్వాలు సమర్థవంతంగా పాలిస్తున్నాయా లేదనేది ఆ ప్రజల యొక్క గుండెల్లో ఉంటుంది. కావున నాయకత్వం అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కావచ్చు, అధ్యక్ష ప్రభుత్వాలు కావచ్చు, తర్వాత ఈ యొక్క సమాఖ్య ప్రభుత్వాలు కూడా నాయకత్వం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఆధునిక రాజ్యాలన్నీ ఈ యొక్క ప్రజలకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమం, తర్వాత ఈ యొక్క ఎలాంటి పేదరికం లేకుండా వారికి కనీస మామూలు గుడ్డ వసతి, తర్వాత సంపద అనేది అందరికీ పంపిణీ చేయడం, తర్వాత వాళ్ళకి అందరికి కూడా నివాసం ఏర్పడడం, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాలపై. కాబట్టి నాయకుడు అనేది ఈ యొక్క ప్రజాస్వామ్య రాజ్యాల్లో చాలా ఒక నియమ యొక్క సిద్ధాంతాల ప్రకారము నడుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఇక్కడ అధికారం అవసరమే, ఇక్కడ వ్యక్తి యొక్క సామర్థ్యం ముఖ్యమైన భావన మనకు కలిగింది. కాబట్టి మనము నాయకత్వ యొక్క రూపాల గురించి మనము తెలుసుకుందాం. నాయకత్వ రూపాలు అనేవి చాలా ఉన్నాయి, 3 ఉన్నాయి. అధికారిక నాయకత్వము, 2 ప్రజాస్వామ్య నాయకత్వము, 3 జోక్యరహిత నాయకత్వము. కాబట్టి ఇక్కడ మొట్టమొదట అధికార నాయకత్వం గురించి మనం తెలుసుకుందాం. అధికార నాయకత్వము అనేది మామూలుగా అన్నీ కూడా ఒకే నాయకుని చేతిలో ఉంటాయి. ఉదాహరణకు అధ్యక్షతర ప్రభుత్వం అమెరికా ఉంది. అమెరికాలో అన్ని అధికారాలు అన్నీ కూడా అధ్యక్షుని చేతిలో ఉంటాయి. ఉద్యోగులను అతను నియమిస్తాడు. అన్ని పవర్స్ కూడా అధ్యక్ష చేతిలో ఉంటాయి. ఈ విధంగా మనకు పార్లమెంటరీ ప్రభుత్వంలో అయితే, సమాఖ్య ప్రభుత్వంలో అయితే మనకు ఇక్కడ అధికారాలు దేశ ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలికి అధికారాలు అన్నీ ఉంటాయి. రాష్ట్రపతికి నామాదిక అధికారాలు ఉంటాయి అని మనము చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనకు ఈ యొక్క అధికార నాయకత్వం అనేది అన్ని అధికారాలని కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆ యొక్క అన్ని అధికారాలను బాధ్యతలు కూడా ఒకే వ్యక్తి కలిగి ఉండడమే అధికార నాయకత్వం అనవచ్చు. ఎందుకంటే వ్యవస్థలోని కార్యకలాపాలన్నింటి అన్నిటికీ తానే బాధ్యత వహిస్తాడు. శాసన నిర్మాణ శాఖ, తర్వాత ఈ యొక్క కార్యనిర్వాహక శాఖ సంబంధించిన అన్ని పనులను, అన్ని యొక్క అధికారులను అతనే కలిగి ఉంటాడని చెప్పి, బాధ్యతలు కూడా అన్ని ఒక్కడే కలిగి ఉంటాడని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా ఆధీనుల యొక్క నిర్ణయాధికారము తక్కువగా ఉంటుంది. సిబ్బంది యొక్క అధికారాలు చాలా తక్కువగా ఉంటాయి. కేవలము అమెరికాలో అధ్యక్షుడు అన్ని అధికారాలు ఒక్కటే కలిగి ఉంటాడని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి మనము చూస్తే జర్మనీలో నియంత హిట్లర్, అదేవిధంగా ఇటలీలో ముస్సోలిని, ఈ యొక్క పాక్లో నియంత జియా ఉల్హాక్, వీళ్ళంతా కూడా నియంతృత్వంతో దేశాన్ని పాలించారని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా అధికార నాయకత్వం అనేది చాలా సమర్థవంతంగా ఉండాలంటే ముఖ్యంగా అధ్యక్షుడు ఈ యొక్క పదవి కాలం స్థిరంగా ఉండాలి. ఎందుకంటే పాలన యొక్క సామర్థ్యం చాలా ముఖ్యం. అధ్యక్ష ప్రభుత్వంలో ఒక్కడే మొత్తం అధ్యక్షుడు అన్ని అధికారులు కలిగి ఉంటాడు కాబట్టి అతని ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము గమనించాల్సింది, అధికార నాయకత్వంలో ఒక్కడే అన్ని బాధ్యతలు, విధులు అన్ని కూడా అతను చేపడతాడు. తర్వాత ప్రజాస్వామ్య నాయకత్వం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు స్థిరంగా ఉండాలంటే ఈ యొక్క రాజకీయ పక్షాలు పూర్తి మెజార్టీ కల్పించాలి. ఈరోజు రాజకీయ పార్టీలు కొన్ని సిద్ధాంతాల మీద ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాల మీద లేవు. ఎందుకంటే మధ్యలోనే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం, అవి పడిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య నాయకత్వం అనేది ఈరోజు ప్రభుత్వాలన్నీ ఈ యొక్క దేశంలో ఉన్న ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ప్రజాస్వామ్య రాజ్యాలే ఉన్నాయి. అందుకు రాజ్యాలన్నీ మొత్తం ప్రజాస్వామ్య రాజ్యాలు ఉన్నాయి. అందరూ కూడా అధ్యక్షుని ఈ యొక్క మామూలుగా రాజ్యాధినేతను, ప్రభుత్వాధినేతను చాలా దేశాలు కూడా ఈ యొక్క ఎన్నికల ద్వారా, రాజకీయ పక్షముల ద్వారా ఎన్నుకుంటాయని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్య నాయకత్వంలో నాయకుడు అనుసరులతో కలిసి ఉంటాడు. ఎందుకంటే భారతదేశంలో ప్రధానమంత్రి నాయకుడు ఉంటే, లోక్సభ నాయకుడుగా ఉంటే అతని యొక్క మంత్రిమండలి కూడా ఉండాలి. కాబట్టి అధికారాలన్నీ మొత్తము ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలికి ఉంటాయి. కాబట్టి అనుచరులు వాళ్ళు, ఈ యొక్క ప్రధానమంత్రి అనుచరులు మంత్రిమండలి.
కాబట్టి అధికారాలన్నీ ఆ యొక్క అనుచరుల చేతుల్లో ఉంటాయని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ప్రధానమంత్రి మంత్రిమండలిని సంప్రదిస్తాడు. మంత్రిమండలిని సంప్రదించకుండా ఏ పని చేయడు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విషయాల గురించి, దేశంలో శాంతి భద్రతల గురించి, విదేశీ వాణిజ్యాల గురించి, అంతర్జాతీయ ఈ యొక్క సంబంధాల గురించి అన్ని కూడా మంత్రివర్గ సహచరులతో ఆ యొక్క చర్చించి అతను నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి మంత్రులను సంప్రదించడం అనేది ప్రజాస్వామ్య ఈ యొక్క అధికార నాయకత్వం కాకుండా ప్రజాస్వామ్య నాయకత్వం ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్య నాయకత్వంలో మంత్రులను కొన్ని సలహాలు అడుగుతాడు. తర్వాత అన్ని విషయాల్లో మామూలుగా కొన్ని సంప్రదింపులు చేస్తాడు అని మనం చెప్పవచ్చు. కాబట్టి సంప్రదించకుండా ఏ పని కూడా చేయడు ఈ ప్రధానమంత్రి అని చెప్పవచ్చు. కాబట్టి ఈ విషయం ప్రస్తుతము ఈ యొక్క ప్రజాస్వామ్య నాయకత్వం అనే పద్ధతి చాలా దేశాల్లో ఇప్పుడు అమలు చేస్తున్నారని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క అధికార నాయకత్వం అనేది కొన్ని దేశాల్లో అమలు చేశారు. ఆ తర్వాత అధికార నాయకత్వం చాలా తగ్గిపోయింది. ప్రస్తుతం ఉన్నది మొత్తం కూడా మనకు ఈ యొక్క ప్రజాస్వామ్య నాయకత్వం అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్య నాయకత్వంలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు రాజకీయ నాయకులు. ఈ యొక్క ప్రభుత్వాలు ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటాయి. రాజ్యాధినేత తర్వాత ఈ యొక్క ప్రభుత్వాధినేత అందరూ కూడా ఇక్కడ ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు. ఒక ఎలక్షన్ జరపాలంటే లోక్సభ, రాజ్యసభ, తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ అందరినీ మనకు రాజకీయ అధికారం యొక్క ఓటింగ్ ద్వారానే వాళ్ళంతా ఎన్నుకోవడం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో. కాబట్టి ప్రజలతో ఎక్కువ సంబంధం ఉంటుందని చెప్పి ఆ యొక్క ప్రజాస్వామ్య నాయకత్వంలో కాబట్టి మంచి నైపుణ్యవంతుడైన సమర్థుడైన నాయకుడు ఉండాలి. ప్రభుత్వాన్ని స్థిరంగా నడిపించే నాయకుడు అన్ని వర్గాల వారిని దేశంలో సంతృప్తిపరచాలి. ప్రజలకు కావాల్సిన అన్ని యొక్క వారికి కావాల్సిన ప్రజా అవసరాలన్నీ ఈ యొక్క ప్రభుత్వాలు సమకూర్చాలి అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అదేవిధంగా మనకు ప్రజాస్వామ్య నాయకత్వంలో చాలా రాజ్యాలలో ముఖ్యంగా ఈ యొక్క సమర్థవంతమైన నాయకులు ఉండి పూర్తి పదవి కాలం పూర్తి చేసిన వారు చాలా మంది ఉన్నారని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్య నాయకత్వము చాలా ముఖ్యమైనది ఆధునిక ఈ యొక్క రాజ్యాలలో అని చెప్పవచ్చు. అదేవిధంగా మనకు నెక్స్ట్ జోక్యరహిత నాయకత్వం. ఈ జోక్యరహిత నాయకత్వం అనేది నిర్ణయాలు తీసుకోవడంలో ఆధీనులకు ఎక్కువ స్వేచ్ఛిస్తాడు. అంటే నాయకుడు ఎక్కువగా ఏ యొక్క నిర్ణయాలు తీసుకోలేడు. వ్యవస్థలో పాలనా యొక్క వ్యవస్థలో తన ఆధీనులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది. కావున ఇతడు నాయకుడు అనేది తక్కువ జోక్యం చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ జోక్యరహిత నాయకత్వం మన వ్యక్తి శ్రేయవాదులు ఇంతకుముందు చెప్పిన యొక్క రాజ్యం గురించి చెప్పిన విషయాల్లో అతి తక్కువగా జోక్యం చేసుకునే ప్రభుత్వమే మంచి ప్రభుత్వం చెప్పి వ్యక్తి శ్రేయవాదులు చాలా మంది చెప్పడం జరిగింది. ఎందుకంటే వ్యక్తి యొక్క ఆంతరిక యొక్క కార్యకలాపాల్లో అతి తక్కువగా జోక్యం చేసుకోవాలి ప్రభుత్వము అని రాజ్యం గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి జోక్యరహిత నాయకత్వంలో నాయకుడు అనేది చాలా తక్కువగా జోక్కుంటాడు. వాళ్ళ యొక్క ఆధునులు మాత్రము స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ సమస్యలు వచ్చినా అనుచరులకే వదిలేస్తాడు. వాళ్ళే సమస్యలకు పరిష్కారం చేపట్టాలా. నాయకుడు ఇక్కడ ఏ సమస్యలు కూడా పరిష్కరించలేడు. అన్నీ కూడా సమస్యలు వచ్చినప్పుడు అన్ని వాళ్ళ యొక్క అనుచర వర్గానికి అంటే గ్రూప్కు వాళ్ళు ఆ సమస్యలు పంపడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా వచ్చినప్పుడు భారతదేశంలో కూడా పార్లమెంట్ ప్రభుత్వంలో కూడా ఒక పారి ఏదైనా దేశంలో శాంతి భద్రత వివిధ రాష్ట్రాల సమస్యలు వచ్చినా అది అత్యవసర సమావేశము ఈ యొక్క భారత ప్రధానమంత్రి జరిపి మంత్రిమండలితో సమావేశంలో నిర్ణయం తీసుకుంటాడు. ఈరోజు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 371 ఆర్టికల్ను వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈరోజు రద్దు చేసింది. కాబట్టి ఇలాంటి అత్యవసరంగా సంబంధించినప్పుడు మంత్రిమండలితో చర్చించి సంప్రదించి మంత్రిమండలికి పవర్స్ ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనకు జోక్యరహిత నాయకత్వం అనేది ఎక్కువగా ప్రధానమంత్రి తక్కువ జోక్యం చేసుకుంటాడు, మంత్రిమండలికే అధికారాలు కల్పిస్తారు.
ఈ విధంగా ఉన్నది జోక్యరహిత నాయకత్వం అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఏ సమస్య వచ్చినా అనుచరులే గుర్తించి ఆ యొక్క అనుచరులే పరిష్కార మార్గాలు కనుక్కోవడం జరుగుతుందని చెప్పి మనము ఈ యొక్క జోక్యరహిత నాయకత్వం గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు నాయకత్వం గురించి వివిధ సిద్ధాంతాలు మనము ఇప్పుడు తెలుసుకోవాలి. నాయకత్వానికి సిద్ధాంతాలు 3 ఉన్నాయి. 1 గుణాల సిద్ధాంతము, 2 సన్నివేశ సిద్ధాంతము, 3 అనుచరుల సిద్ధాంతము అనే ఉన్నాయి. ఈ 3 మనం వాటి గురించి బ్రీఫ్గా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క గుణాల సిద్ధాంతం అనేది మొట్టమొదటగా ఆర్ట్వెటాస్, చెస్టర్ బెర్నార్డ్, తర్వాత జోవి వైక్, టెర్రీ అనే రచయితలు ఈ యొక్క గుణాల సిద్ధాంతం గురించి స్పష్టంగా చెప్పారు. ఎవరు చెప్పారు? ఆర్ట్వెటాడ్, చెస్టర్ బెర్నార్డ్, తర్వాత జాన్ వైవేక్, టెర్రీ అనే ప్రభుత్వ పాలన సిద్ధాంతవేత్తలు దీన్ని సమర్థించారని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. నాయకుడికి కొన్ని లక్షణాలు తప్పనిసరిని వాళ్ళు పేర్కొన్నారు. నాయకులకు లక్షణాలు ఉన్నట్టయితే అవి పరిశీలించి ముఖ్యంగా అధ్యయనం చేసి నిశ్చయించవలసిన బాధ్యత నాయకునిపై ఉందని చెప్పి వీళ్ళు స్పష్టంగా ఈ యొక్క గుణాల సిద్ధాంతం చెప్పారు. అంటే ఏం గుణాలు ఉంటాయి నాయకునికి అనేది మనం తెలుసుకోవాలి. శారీరక శక్తి, మంచి ఆరోగ్యవంతుడై ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మేధా శక్తి, అతడు సైంటిస్ట్ అయిన కావచ్చు, ఏపీజే అబ్దుల్ కలాం సాంకేతిక రంగం చెందినవాడు. ఇలా భారత రాష్ట్రపతులు కావచ్చు, దేశం యొక్క ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళంతా మేధా సంపత్తి కలిగిన వారు. రాజ్యాంగం యొక్క నిపుణులు కావచ్చు, సాహిత్యము ఈ యొక్క కళలో ప్రావీణ్యం కలిగిన కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేధా సంపత్తి కలిగిన వారు నాయకుడైనది. తర్వాత దృఢ నిర్ణయం, మంచి కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం. తర్వాత స్నేహశీలత. ఉదాహరణకు భారతదేశంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు కానీ, తర్వాత కేంద్రంలో ఈ ప్రధానమంత్రి కానీ, వీళ్ళంతా కూడా మంత్రి మండలితో స్నేహపూర్వకంగా మెలిగి ఆ యొక్క ఏవైనా కానీ డెసిషన్ తీసుకుంటారని చెప్పి మనం చెప్పవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా మందికి తక్కువగా ఉంటుంది. కొంతమంది డాక్టర్లుగా ఉంటారు, కొంతమంది ఈ యొక్క ఆధునికంగా ఉంటారు, కొంతమంది ఈ యొక్క మామూలుగా ఇంజనీరింగ్లో ఉంటారు, కొంతమంది రకరకాలుగా సాహిత్యంలో టెక్నాలజీ పరంగా కొంతమంది పరిజ్ఞానం కలిగి ఉంటారు. ఉత్సాహం, ఏ పని చేయాలన్నా ముందుగా ఈ యొక్క పాలన యొక్క వ్యవస్థలో ఈ యొక్క అనుచర వర్గంలో ఉత్సాహం కల్పించాలి. ఉత్సాహం కల్పించి వారిని ఉత్సాహపరచాలి. మొట్టమొదటి నాయకుడు అనేవాడు ఉత్సాహంగా పనిచేయాలి. తర్వాత ఈ యొక్క అనుచర వర్గాన్ని ఉత్సాహంగా పనిచేసేటట్లు అతను కల్పించాలి. తర్వాత ఈ నాయకుడైన వాడు ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. అంటే మానవ సంబంధాలు ఈ యొక్క మెరుగుపరుచుకోవాలి. ఉదాహరణకు భారత ప్రధానమంత్రి ఉన్నాడు, 29 రాష్ట్రాలు ఉన్నాయి, 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంబంధాలు కలిగి ఉండాలి. ఈ విధంగా అన్ని రాష్ట్రాల యొక్క ఈ యొక్క ముఖ్యమంత్రులతో సంబంధాలు కలిగి ఉండాలి. వాళ్ళకు కావాల్సిన సమస్యలు మామూలు పరిష్కరించాలి. స్నేహశీలంగా మెలగాలి. వాళ్ళకు కావాల్సిన ఏదైనా కానీ నదీ జలాల విషయంలో కానీ, తర్వాత ఈ యొక్క కరెంటు విషయంలో కానీ, రైతుల సమస్యల విషయంలో కానీ అన్నీ కూడా జోక్యం చేసుకొని పరిష్కరించవలసిన బాధ్యత నాయకునిపై ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ విధంగా మానవ సంబంధాలపై విశ్వాసం ఉండాలా, చిత్తశుద్ధి కలిగి ఉండాలా, తర్వాత ఒక స్థిరత్వం ఉండాలి. కాబట్టి సమర్థత అనేది నాయకుడికి ఉన్న మొట్టమొదటి విషయం అని చెప్పవచ్చు. తర్వాత నాయకుడైన వాడు ధైర్యం కలిగి ఉండాలి. తర్వాత ఏ విషయాన్నైనా పట్టుదలతో పని చేసే విధంగా నాయకుడు అని చెప్పి మనకు గుణాల సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకు గుణాల సిద్ధాంతం గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత మనకు సన్నివేశ సిద్ధాంతం అన్నారు. సన్నివేశ సిద్ధాంతం అంటే ఏమి? సన్నివేశ సిద్ధాంతం అనేది మనకు మేరీ ఫాలెట్ ఫిల్టర్ సమర్థన. అంటే మేరీ ఫాలెట్ ఫిల్టర్ అనేవాడు ఈ యొక్క సన్నివేశ సిద్ధాంతాన్ని సమర్థించాడు అని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనము గుర్తించాల్సింది, నాయకత్వం అనేది నాయకత్వ లక్షణాల మటుకు కాక సన్నివేశం బట్టి మారుతుంటది. కాబట్టి సన్నివేశం బట్టి ఇక్కడ మారుతుందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ సన్నివేశ సిద్ధాంతం అనేది మేరీ ఫాలెట్ ఫిల్టర్ సమర్థించాడు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఎఫీ ఫిల్టర్, ఫాలెట్,
వీళ్ళంతా మూర్తిమత్వం మీద లభించే నాయకత్వం కన్నా సన్నివేశం నాయకత్వము ముఖ్యమని చెప్పారు. కాబట్టి ఇక్కడ సన్నివేశ నాయకత్వం అనేది చాలా ముఖ్యమని చెప్పడం జరిగింది. ఉదాహరణకు అమెరికా, జర్మనీ తర్వాత లాంటి దేశాల్లో ఈ పద్ధతి మామూలుగా ప్రయోగాత్మకంగా చేయడం జరిగింది. అదేవిధంగా సైనిక, పోలీస్ యొక్క అధికారుల ఎంపిక విషయంలో ఈ యొక్క సన్నివేశ సిద్ధాంతాన్ని ప్రజెంట్గా అమలు చేస్తున్నారని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి ఎటువంటి నాయకుడైనా ముఖ్యంగా వానికి తప్పనిసరిగా కొన్ని ముఖ్య లక్ష్యాలు ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క లక్ష్యాలే అతని విజయానికి ముఖ్యంగా ఇవి ఉపయోగపడతాయని చెప్పి ఈ యొక్క చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ గుణాల సిద్ధాంతం వర్గంగా చెప్పినారు. తర్వాత సన్నివేశ యొక్క సిద్ధాంతం గురించి మనము కొద్దిగా బ్రీఫ్గా తెలుసుకున్నాము. తర్వాత మనకు అనుచరుల సిద్ధాంతం. అనుచరులు అంటే ఎవరు? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, మంత్రిమండలి అనుచర వర్గం. అంటే దేశంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు మన రాష్ట్రంలో, ఆ యొక్క మంత్రిమండలి అనుచర వర్గం. అంటే ఒక గ్రూప్, అతనికి పరిపాలన విషయాల్లో తగిన సూచనలు, ఈ యొక్క సలహాలు ఇవ్వడానికి ఒక గ్రూప్ ఉండాలి. కాబట్టి నాయకుడు ఉన్నాడు, కానీ ఒక గ్రూప్ అవసరం. ఈ విధంగా మనకు ఇక్కడ నాయకునికి అనుచర సిద్ధాంతం కూడా ఉండాలి. ఎఫ్హెచ్ స్టాన్ఫోర్డ్ అనేవాడు దీన్ని మొట్టమొదట అనుచరుల యొక్క సిద్ధాంతం ఇతను ప్రతిపాదించాలని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి అనుచరులు అనేవారు తన సాంఘిక వ్యక్తిగత అవసరాలు తీర్చగలిగిన వారిని మాత్రం నాయకులుగా గుర్తిస్తారు. కాబట్టి కదా ఇప్పుడు అనుచరుల యొక్క అవసరాలు తీర్చుకున్నారు నాయకులు. ఎందుకంటే కొంతమంది పార్టీ ఎమ్మెల్యే వారు అనుచరులు ఉంటారు. వాళ్ళ అనుచరులు కూడా వాళ్ళంతా ఎలా ఉంటారు? పార్టీ కింద వాళ్ళు ఎమ్మెల్యే కింద పనిచేస్తుంటారు. అనుచర వర్గం వాళ్ళ గ్రూపు. ఏదైనా సమస్యలు వస్తే ఎమ్మెల్యే తీర్చాలా, కాబట్టి వాళ్ళతో సంబంధాలు కలిగి ఉండాలా. కాబట్టి వ్యక్తిగత అవసరాలు తీర్చాలి ఆ యొక్క నాయకుడు. అనుచర వర్గానికి ఒక ఎంపీకి అనుచర వర్గం ఉంటుంది, ఒక ఎమ్మెల్యేకు అనుచర వర్గం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నాయకుడు అనుచరుల అవసరాలు తీర్చాలని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. అంటే అనుచరుల భావాలను నాయకుడు అర్థం చేసుకోవాలని చెప్పి మనము చెప్పడం జరిగింది. అదేవిధంగా అనుచరుల యొక్క అవసరాలను, భావాలను అర్థం చేసుకుని వాటిని తీర్చడానికి నాయకుడు సంసిద్ధత కలిగి ఉండాలి. అప్పుడే మాత్రమే అనుచరులు తమ సహకారాన్ని నాయకునికి అందిస్తారని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనకు అనుచరుల సిద్ధాంతం గురించి కూడా చెప్పడం జరిగింది. ఏదైనా కానీ కొన్ని ఈ యొక్క నాయకుడు అనుచర వర్గానికి కొన్ని ఆదేశాలను, ఆజ్ఞలను జారీ చేస్తాడు కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ అనుచరుల యొక్క సిద్ధాంతాల్లో మనము ముఖ్యంగా నాయకత్వం యొక్క సిద్ధాంతాల్లో ఈ యొక్క గుణాల సిద్ధాంతం తెలుసుకున్నాం, సన్నివేశ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం, అనుచరుల సిద్ధాంతం గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మనము ఇక్కడ మనం చెప్పిన విషయాలు చూస్తే ఒకసారి మనము ఈ PDF లో గమనించినట్లయితే లీడర్షిప్ థియరీస్ లో మనం ఈ విధంగా ఈ యొక్క నాయకుని యొక్క నాయకత్వ యొక్క సిద్ధాంతం యొక్క గురించి ప్రాముఖ్యత తెలుసుకున్నాం. తర్వాత పాలన నాయకత్వం అనగానేమి అనే విషయం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ యొక్క నాయకత్వ రూపాల గురించి అధికారయుత నాయకత్వము, ప్రజాస్వామ్య నాయకత్వము, తర్వాత జోక్యరహిత నాయకత్వము అనేది మనము తెలుసుకున్నాం. నాయకత్వం కలిగిన సిద్ధాంతాలు ఉన్నాయి. గుణాల సిద్ధాంతము, సన్నివేశ సిద్ధాంతము, అనుచరుల సిద్ధాంతము. తర్వాత మనకు ఈ యొక్క 3 సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాం. కాబట్టి ఈ నాయకత్వ సిద్ధాంతాల్లో ఏ ఒక్కటి మామూలుగా నిజమని, మామూలు అబద్ధమని చెప్పలేము. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సిద్ధాంతము పాలన యొక్క వ్యవస్థలో, ప్రభుత్వ పాలనలో ఉపయోగపడతాయని చెప్పి మనము స్పష్టంగా చెప్పవచ్చు. కావున మనము గమనించాలి. కాబట్టి ఒక నాయకుడుగా ఉండడానికి కావలసిన లక్షణాలు ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. ముఖ్యంగా నాయకుడు యొక్క లక్షణాల గురించి మనం కొన్ని ఇప్పుడు చూస్తాం. మొట్టమొదట లాంఛనప్రాయం కానీ లక్షణాలు ఉన్నాయి. వీరికి నాయకత్వానికి రెండో అవసరమే. లాంఛనప్రాయం కానీ అన్ని కూడా నాయకత్వం కోసం చెప్పి చెప్పడం జరిగింది. జార్జ్ హోమ్స్ అనేవాడు నాయకత్వ లక్షణాల గురించి మనకు కొన్ని విషయాలు
చెప్పడం జరిగింది. అవి ఏంటంటే మొట్టమొదటిగా నాయకుడు తన అనుచరులకు గ్రూప్కు అంటే తన యొక్క అనుచర వర్గానికి మార్గదర్శకత్వం వహించాలి. మార్గదర్శకత్వం వహించి వహించి ఆ తర్వాత అతను వారిని అదిలపరుచుకోవాలి. అనుచర వర్గాన్ని అదిలపరుచుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా లాంఛనప్రాయమైన విషయాల్లో ఈ సమస్య ఉత్పన్నం కాదు అని చెప్పడం జరిగింది. తర్వాత ఆధీనుల అభిప్రాయములు యొక్క విలువలకు అనుగుణంగా నాయకుడు మలుచుకోవాలి. ఆధీనులు ఉదాహరణకు ఒక ప్రధాన కార్యనిర్వాహకులో పాలన యొక్క వ్యవస్థలో తన సిబ్బందికి మామూలుగా సిబ్బంది యొక్క అభిప్రాయాలను విలువలను కూడా ప్రధాన కార్యనిర్వాహకుడు తెలుసుకోవాల్సిన అవసరము ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా నాయకుడు ఉత్సవంగా పనిచేయాలి. అతను ఉత్సవంగా పనిచేస్తూ ఇతరులను కూడా ఉత్సవంగా పనిచేసే విధంగా అవకాశం కల్పించాలి. అదేవిధంగా నాయకుడు అనేవాడు ఒక గొప్పతనము చాటకూడదు. బాధ్యతలన్నీ అధికారి బాధ్యతలకు నేనే అధికారి అనే విషయము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అతను ఎప్పుడు కూడా ఈ యొక్క సిబ్బందితో మా యొక్క అభిప్రాయాలు కనుక్కోవాలి. ఈ యొక్క సిబ్బందితో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కనుక్కోవాలి. అన్ని కనుక్కొని వాళ్ళకి కావాల్సినందుగా నడుచుకోవాలి. కాబట్టి స్థూలంగా అవగాహన చేసుకోవాలి. ఆధీనుల యొక్క సాంఘిక మరియు కట్టుబాట్ల అవన్నీ కూడా ఈ యొక్క నాయకుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనము చెప్పవచ్చు. అదేవిధంగా నాయకుడు నాయకత్వంలో ఎటువంటి సంభాషణలు వారిని దూషించరాదు. వాళ్ళని ఒక ప్రేమపూర్వకంగా వారిని సిబ్బందితో ఈ యొక్క వ్యవస్థలో పని చేయించుకోవాలని చెప్పి మనకు జార్జ్ హోమన్స్ చెప్పిన ప్రకారము చెప్పడం జరిగింది. అదేవిధంగా నాయకుడు ఆత్మ విమర్శ చేసుకోవాలి. నాయకుల లక్ష్యాల్లో ఆత్మ విమర్శ కూడా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అదేవిధంగా నాయకత్వంలో నాయకుడు ఈ యొక్క సమయస్ఫూర్తిని ప్రతి విషయంలో కూడా అతను తన భావాలను వ్యక్తపరచాలి. అదేవిధంగా నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఈ యొక్క తొందరపాటు అనేది పనికిరాదు. అతను ఏదన్నా కానీ ఒక ప్లాన్ ప్రకారము ఒక ప్రణాళికాబద్ధంగా నాయకుడు ఒక పని చేసేటప్పుడు తన అనుచర వర్గానికి సమాచారం ఇవ్వాలి. ముందుగా ఈ యొక్క ఆదేశాల రూపంలో కానీ లిఖిత రూపంలో కానీ అతను లేదంటే సమాచారం ఇవ్వాలి. కాబట్టి ఈ నాయకుడు ఈ యొక్క పాలనా వ్యవస్థలో ఎలాంటి క్రమశిక్షణ అంటే వారి మీద సిబ్బంది మీద ఎలాంటి క్రమశిక్షణ చర్యలకు అవకాశం ఇవ్వరాదు. ఎందుకంటే సమయస్ఫూర్తితో మొత్తం కూడా అన్ని విషయాల్లో సమయస్ఫూర్తి కలిగి ఉండాలని చెప్పి మనకు చెప్పడం జరిగింది. ఏమైనా నాయకుడు పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లను సరిదిద్దుకోవాలి. అంతేగాని ఆ పొరపాట్లు సిబ్బందిపై అనవసరంగా నాయకుడు వేయకూడదని చెప్పి కూడా చెప్పవచ్చు. కాబట్టి మనకు ఆధునిక పొరపాట్లను అన్ని విషయాల్లో తన సిబ్బంది యొక్క పొరపాట్లు తన గ్రూప్ యొక్క పొరపాట్లు ఏం చేస్తే నాయకుడే బాధ్యత వహించాలని చెప్పి మనకు ఈ సిద్ధాంతము చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క నాయకత్వం యొక్క సిద్ధాంతాల గురించి మనము బ్రీఫ్గా చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క నాయకత్వం అనగానేమి, తర్వాత నాయకత్వం యొక్క రూపాలు, తర్వాత ఈ యొక్క నాయకత్వం యొక్క సిద్ధాంతాల గురించి మనం ఈరోజు ఈ యొక్క క్వశ్చన్ అంటే ఒక 10 మార్క్స్ క్వశ్చన్ చెప్పుకోవడం జరిగింది. కావున మీరు ఈ యొక్క ఎస్ఏ క్వశ్చన్ మీకు పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్లో కూడా గ్రూప్ చేస్తున్నాం. ఇంతవరకు జరిగిన లెసన్స్ అన్ని మీకు వాట్సాప్లో పెడుతున్నాం ఈ పీడిఎఫ్లో. కాబట్టి మీరు రెగ్యులర్గా ఆన్లైన్ క్లాస్ రావాలి. చాలామంది మిస్ అయిపోతున్నారు. మేము టైం టేబుల్ ముందే పెట్టాం. తర్వాత ఈ యొక్క గ్రూప్లో కూడా వాట్సాప్లో కూడా పెడుతున్నాం. మీరు ఖచ్చితంగా క్లాస్ రావాలని చెప్పి. ఆ టైమింగ్ ఎవరు రావడంలే. మీకు అటెండెన్స్ చాలా తక్కువ ఉంటే రేపుతున్నా ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి 2 monthsలో. ఈ ఫైల్ అయిపోతుంది. మీకు అటెండెన్స్ మేము ఇవ్వాలంటే కాలేజీకి ఖచ్చితంగా ఆన్లైన్ రావాలి. కాబట్టి మేము గుర్తుంచుకోవాలి, ఆన్లైన్ క్లాస్ చాలా ముఖ్యం, ఇంపార్టెంట్ అని మేము చెప్తూనే ఉన్నాము. చాలామంది రావడంలే. మల్లికార్జున రాలేదు, తర్వాత వచ్చిపోయాడు, ఆ తర్వాత ఈ దిలీప్ వచ్చిపోయాడు. అందరూ కూడా లెఫ్ట్ అవుతున్నారు. క్లాస్కి వచ్చి సగం మంది లెఫ్ట్ అవుతున్నారు. మేము చాలా లెసన్స్ చెప్పాము. ఈరోజు ప్రభుత్వ పాలన యొక్క శాస్త్రంలో చాలా లెసన్స్ మేము ఇప్పటికే దాదాపు 3 యూనిట్లు కంప్లీట్ అయిపోయినాయి.
4వ యూనిట్ ఇప్పుడు ఇది రన్నింగ్ అవుతుంది. ఇంకా లాస్ట్ యూనిట్ ఒక 5వ యూనిట్ ఉంది. కాబట్టి రోజు ఒక మీరు అర్ధగంట క్లాస్ రాని చెప్పి మేము సమాచారం ఇస్తున్నాము. చాలా మంది రావడం లేదు. Anil.